కృపగల తండ్రి, ప్రేమగల నాయన, మీ పాదాలకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయాన ఈ వాక్యం వింటున్న బిడ్డల కొరకును, ముఖ్యంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన కార్యాలు ప్రభా, ఎంతో మంది విద్యార్థులు అక్కడికి వెళ్ళి తమకు న్యాయం కావాలని పోరాడుతున్నారయ్యా. పోరాటంలో బిడ్డలు ఎంతో మంది గాయపడ్డ వారు ఉన్నారు స్వామి. కొన్ని లక్షల మంది ఆ స్థలంలో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డలలో చాలా మంది మిమ్మల్ని ఎరగని వారు ఉంటారు తండ్రి. దయచేసి వాళ్ళను కనికరించండి. ముఖ్యంగా మా దేశ నాయకులను మార్చండి ప్రభా. వివక్షత కలిగి నా తండ్రి మతము అనేటటువంటి పేరుతో ప్రజల్ని పరిపాలించే ఆ యొక్క పరిపాలన విధానాన్ని మార్చండి. ప్రజలందరి మీద ప్రేమను పుట్టించండి. ప్రతి నాయకునికి ప్రేమను పుట్టించండి స్వామి. మీరే ఆ రీతిగా కార్యం జరిగించమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. జూలై మాసం 26వ తారీఖు 2026 ఆదివారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథం 12వ అధ్యాయం 39వ వచనం. వాక్యంలో మనం ఇంతవరకు చదువుకున్న రీతిగా హనన్యేలు గోపురము నుండి అని విన్నాం. ఇప్పుడు మేయా గోపురము నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి అని వాక్యము సెలవిస్తుంది. అంటే మేయా గోపురము నుండి అని అన్నారు. మేయా గోపురము అంటే 100 అని అర్థం. హిబ్రూ భాషలో దీన్ని మే అని అంటారు. నేను సరిగా ఉచ్చరించలేకపోతున్నా. అయితే 100 అని అర్థం. యెరూషలేము పట్టణ గోడలోని ఒక గోపురం ఇది. ఇది గొర్రెల గుమ్మము మరియు హనన్యేలు గోపురము మధ్య ఉండేది. నెహెమ్యా గ్రంథము 3:1లో ప్రధాన యాజకుడైన ఎల్యాషిబు తన సహోదరులైన యాజకులతో కలిసి గొర్రెల గుమ్మమును కట్టిరి. వారు దానిని మేయా గోపురము వరకు, హనన్యేలు గోపురము వరకు ప్రతిష్ఠించారు. ప్రతి గోడ నెహెమ్యా 12:39లో గోడ ప్రతిష్ఠ సమయంలో కృతజ్ఞత ఊరేగింపు మేయా గోపురము మరియు హనన్యేలు గోపురము మీదుగా సాగింది. మేయా అను పేరునకు అర్థము అంటే 100 అని చెప్పాను. ఈ పేరు ఎందుకు ఆ రీతిగా వచ్చింది అనే విషయం బైబిల్ స్పష్టంగా చెప్పలేదు. అయితే 100 అంటే 100 మూరల దూరం ఉంది అని, లేక 100 మంది సైనికులతో సంబంధం, లేక ఒక కొలతకు సంబంధించిన పేరు కావచ్చని చాలా మంది అనుకుంటారు. అయితే ఇవి ఊహలు మాత్రమే. బైబిల్ దీనిని నిర్ధారించలేదు. దేవుని పనిలో ప్రతి భాగం ముఖ్యమే. గుమ్మాలు మాత్రమే కాదు, గోపురాలు కూడా నగర రక్షణకు అవసరమైనవి. ఈ గోపురాలు జాగ్రత్తకి, గోపురము కాపల అప్రమత్తత వాటికి చిహ్నమై ఉంది. దేవుని యొక్క సేవలో విశ్వాసం. నెహెమ్యా కాలంలో ప్రతి ఒక్కరూ
తమ భాగాన్ని నమ్మకంగా పూర్తి చేసినట్లు మనము కూడా దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. దేవుని పిల్లలు మేయా గోపురము యెరూషలేము గోడల్లో గొర్రెల గుమ్మము మరియు హననేలు గోపురము మధ్య ఉన్న ఒక రక్షణ గోపురం. నెహెమ్యా 3:1, నెహెమ్యా 12:39లో ఈ విషయాలు ప్రస్తావించబడ్డాయి. కాబట్టి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా రక్షణ గోపురం అనగా ఒకటి, దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను కాపాడుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, మీ స్వరక్షణను భయముతోనూ వణకుతోనూ కాపాడుకోనండి. మీ రక్షణను కాపాడుకోవడమే కాదు, నిర్మలమైన వాక్యం అనే పాలను అపేక్షించండి. రక్షణలో మీరు ఎదుగుతూ వస్తారు. మూడవది, రక్షణలో కొనసాగాలి. ఒకటి ఎదగాలి, ఒకటి కాపాడుకోవాలి, ఒకటి కొనసాగాలి. ఆ రీతిగా ప్రతి వ్యక్తి కూడా తన స్వరక్షణను కాపాడుకోవటానికి జాగ్రత్త పడాలి. అదే రీతిగా రక్షించబడిన ప్రతి వారి విషయమై సంఘంలో మనము ఒక గోపురంలాగా నిలబడి అవతలి వైపున ఈ రక్షింపబడిన వారి మీదికి శత్రువు ఎవడైనా వస్తాడా అనేది మనం గమనించాలి. అవతలి వైపు నుండి శత్రువు వస్తే మనము లోపల రక్షింపబడిన వారికి హెచ్చరిక ఇవ్వాలి. ఆ శత్రువుతో యుద్ధం ఆడడం అంటే భౌతికంగా కాదు, ప్రార్థన అనే ఆయుధంతో శత్రువుతో పోరాడాలి. దాని అర్థం రక్షణను పాడు చేసేటటువంటి కార్యాలు సంఘంలోకి బయట నుండి వచ్చినప్పుడు సంఘంలో అధికంగా ప్రార్థన ఉండాలి. సంఘంలో ఎప్పుడు ప్రార్థన ఉండదో సంఘంలో జరిగే రెండవ కార్యం అంతఃకలహాలు ప్రారంభమవుతాయి. అంటే సంఘంలోనే ఒకరి మీద ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు, ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేసుకుంటూ ఉంటారు, ఒకరిని గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. సంఘము అసహ్యంగా మారిపోతుంది. సంఘంలోని పరిశుద్ధత పూర్తిగా పోతుంది. సంఘంలో రక్షణ అందరూ పోగొట్టుకుంటారు. దయచేసి గమనించాలి. ఆ రీతిగా కాదు, రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక గోపురములాగా సంఘం కొరకు నిలబడాలి. శత్రువైన సాతానుడితో పోరాడాలి కానీ మనమే పోరాడితే అర్థం లేదు కదా. ఏ రాజ్యమైనా తనకు తాను విరోధంగా పోరాడితే అది నిలబదు అని ప్రభు చెప్పాడు. ఈ మాటలు ఎప్పుడున్నాడంటే ప్రభు దయ్యాలను వెలగొడుతున్నప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు అన్నారు, ఈయన దయ్యములకు అధిపతి, అందుకే దయ్యాలకు ఇతని మాటకు లోబడుతున్నాయి అని చెప్పారు. ప్రియులారా గమనించాలి, యేసు ప్రభులు వారు అన్నారు, దయ్యాలకు అధిపతి కాదు, ఏ రాజ్యమైనా తనకు తాను విరోధంగా ఏర్పడితే అది నాశనం అయిపోతుందని ప్రభుల వారు సెలవిచ్చారు. కాబట్టి ప్రభుల వారు ఆయన దయ్యాలకు అధిపతి కాదు, ఆయన నాకు అధిపతి, మనకు అధిపతి, మనకు రక్షణ ఇచ్చిన దేవుడు. ఆ కృపగల దేవుడు నాకు రక్షణ ఇవ్వటానికి ప్రాణం పెట్టాడు. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా గోపురంలాగా సంఘంలో నిలబడి సంఘస్థుల కొరకు ప్రాణం పెట్టేవారుగా ఉండాలి కానీ
ప్రాణాలు తీసేవారుగా ఉండకూడదు. కొంతమంది ఆ రీతిగా ప్రాణాలు తీసేవారుగా ఉంటారు. వారి మాటలు విన్నప్పుడు గుండె ఎంతో పిండబడుతుంది. వారు చేసే పనులు చూసినప్పుడు గుండె ఎంతో పిండబడుతుంది. కాబట్టి ప్రభు పిల్లలుగా మీకందరికీ నా ప్రత్యేకమైనటువంటి మనవి ఏమిటి అంటే, ప్రియులారా, నీవు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా మేయా గోపురానివా లేక మాయా గోపురానివా. మేయా గోపురం అంటే రక్షణ గోపురం అని అర్థం. ఆ గొప్ప మాట నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రభు ఆ కృప నీకు దయచేయును గాక. దేవుడు మిమ్మల్ని అధికంగా దీవించును గాక. ఆమెన్. ఆమెన్.